ఏపీలో డిస్నీ లాంటి ప్రాజెక్ట్ ని చేపట్టాలని కోరారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు. పీపీపీ మోడల్లో చేపడితే ప్రత్తిపాడు రైతులు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే డిస్నీ లాంటి ప్రాజెక్ట్ ని నిర్మించాలంటే 35,000 కోట్ల నుంచి 60,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, అందుకెవరైనా ముందుకొస్తే సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి కందుల దుర్గేష్. డిస్నీ వరల్డ్ లాంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలనేటువంటి అంశం మీద ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒక సూచన కూడా చేయడం జరిగింది అధ్యక్ష. దాని పర్యవసానంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటి థీమ్ పార్కుల్ని నిర్వహిస్తున్నటువంటి ఇమేజికా అనేటువంటి సంస్థ, వండర్లా అనేటువంటి మరో సంస్థతోటి మేము చర్చలు జరుపుతున్నాం అధ్యక్ష. పర్యాటక శాఖ ఈ కంపెనీలు తిరుపతి, విశాఖపట్నం ప్రాజెక్టులు చేపట్టడానికి ఆసక్తి చూపించాయి అధ్యక్ష. అయితే దీని నేపథ్యాన్ని కొంత మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఈ డిస్నీ ల్యాండ్ లాంటి ప్రాజెక్టులు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరమైనటువంటి ప్రాజెక్టులు అధ్యక్ష. షాంఘై ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఈ డిస్నీ ల్యాండ్ లాంటివి ఉన్నాయి అధ్యక్ష. వీటికి ఖర్చు సుమారుగా 35,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు అవుతుంది అధ్యక్ష. మనకి ఇవాళకి కూడా మనకు ఒక్కొక్క పర్యాటకులు 20,000 నుంచి 21,000 మాత్రమే స్పెండింగ్ కెపాసిటీ మన దగ్గర ఉంది అధ్యక్ష. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి థీమ్ పార్కులకి సరిపడేటువంటి ప్రమాణం కాదు. కానీ ఏదైనా డిస్నీ ల్యాండ్ రేంజ్లో చేయాలంటే పెట్టుబడి చాలా అవసరం. ప్రైవేట్ రంగంలో ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళ డిమాండ్ని, సప్లైని దృష్టిలో పెట్టుకుని ఇది వర్కౌట్ అవుతుందనే ఆలోచనతో వారు వస్తే సంపూర్ణంగా సహకరిస్తాం.